సార్ సార్ ఏం సార్? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? గుడికి వెళ్ళారు. మీరెవరు? నేను ఇంద్రానికి నన్ను సెలెక్ట్ చేశారు. సార్ పెళ్లి కొడుక. అందరికీ లక్ష్మి లాంటి అమ్మాయి దొరికితే మీకు మా ఇంటి మహాలక్ష్మి దొరికింది. ఇంద్రాణి రామా. ఈయనే నీకు కాబోయే భర్త. వీల్ చైరా? కట్నం ఇచ్చే విషయంలో అందరితో సమానంగానే ఇస్తున్నారు, కానీ పిల్లనిచ్చే విషయంలో మాత్రం నాకు అన్యాయం చేశారు. ఏమంటున్నావు? నా విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేదనిపిస్తోంది. అర్థమయ్యేలా చెప్పు. అదే అవిటిదే. నా మొహం చూస్తే అమాయకుల్లా అనిపిస్తున్నానా? ఇప్పుడు నేనున్న పరిస్థితిని బట్టి మీరిచ్చే డబ్బుకి ఆశపడి ఈ కుంటిదాన్ని చేసుకున్నాననుకో, జీవితాంతం నా బతుకు కూడా కుంటిదైపోతుంది కదా. ఏంటో వాగుతున్నావు? వదిలే సింహాచలం, వదిలే. పెళ్ళికొడుకంటూ వచ్చాక అందమైన అమ్మాయిలో కూడా ఏదో లోపం వెతుకుతారు. నన్ను చేసుకుంటానని వచ్చారు కదా, నేనేమో అటిదాన్ని. ఇలా చూడండి, అందరికీ ₹1 కోటి వరకట్నం ఇస్తామని మా వాళ్ళు చెప్పారు. మీకు నేను 2 కోట్లు ఇప్పిస్తాను. సంతోషమేనా? కరెక్ట్. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇస్తేనే న్యాయం. పర్వాలేదు, నేను చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు మీ మాటలు విని నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లికి ఇంకా 24 గంటలు టైం ఉంది. కానీ ఆ లోపల మీకు ఒకవేళ యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు పోయాయి అనుకోండి, తర్వాత జీవితాంతం మిమ్మల్ని నేను భరించక తప్పదు కదా, ఒక శవంలాగా. అప్పుడు మీరు నాకేం కూలి ఇస్తారు? టర్మ్స్ కరెక్ట్ గా మాట్లాడుకుందాం, మాట వరుసకే. ఇప్పుడు తాళి కట్టిన తర్వాత వారం రోజుల్లోనే పుట్టుక్కుని మీరు అర్ధాంతరంగా చచ్చారనుకోండి, అప్పుడు జీవితాంతం మీ జ్ఞాపకాలే నా మనసులో ఉండాలా, లేక డబ్బు కోసం మనల్ని పెళ్లి చేసుకున్న వాడు పోయాడు, దరిద్రం వదిలిందనుకోవాలా? ఏం చేయాలో చెప్పండి. మీతోనే జీవితం పంచుకోవాల్సిన గతే పడితే నేను చావనైనా చస్తాను, కానీ ఆ పని మాత్రం చేయను. ప్లీజ్ గెట్ అవుట్. శభాష్. అవిటి దాని వైండు కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావే. ఎవరు అవిటిదే? సొంత కాళ్ల మీద నిలబడి అర్హత లేక వరకట్టం డబ్బుతో బతుకుదాం అనుకుంటున్న నువ్వే అవిటివాడివి. కానీ మా ఇంటి మహాలక్ష్మి అలా కాదు, ఎంసీఏ చదువుకుంది. ఒక పూట కష్టపడి సంపాదించి తినడానికి గతి లేని దరిద్ర నీకు పట్టిన, సొంతగా సంపాదించి చచ్చే వరకు నీకు తిండి పెట్టి పోషించగలదురా. మానవత్వం లేని మృగాని విరా నువ్వు. ఇంకొకరి అవిటి తన గురించి మాట్లాడుతున్నావు. ఇవన్న మాత్రమే కాదు, ఎవరినైనా ఎప్పుడైనా అవిటి దాని వన్నావో నరికి బయటికి పొమ్మంటుంటే. నన్ను క్షమించమ్మా, నీ పెళ్లి ఆగిపోవడానికి నేనే కారణమయ్యాను. ఇంత ప్రయత్నం చేసి కూడా ఇంద్రానికి సెలెక్ట్ చేసిన అబ్బాయి అది అవిటిదని చెప్పి పెళ్లి చేసుకోనన్నాడు. దానికి పెళ్లి జరగకుండా మేమెవ్వరం పెళ్లి చేసుకోమని పిల్లలందరూ చెప్పేశారు. ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన పెళ్లిళ్ళన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. కృష్ణ, అందరి పెళ్లిళ్ళు ఆగిపోయాయని ఆయనకి తెలిస్తే అయ్యో. నా చెల్లెల్ని అవిటిది అన్నందుకు నువ్వు ఆవేశపడింది నిజమైతే ఈ తాంబూలం తీసుకుని నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. దీనికి నేను ఒప్పుకుంటే డబ్బు కోసం ఆశపడ్డ వెదవకి నాకు తేడా లేకుండా పోతుంది. నా సంపాదనతో బతకడానికి సిద్ధమైతే మీ చెల్లెల్ని చేసుకుంటాను. చూడు, ఆ 9 కోట్లు పంపించేయి. ఎవరు మాట్లాడేది? ఎవరా నువ్వు? ఒక అమ్మాయికి 1 కోటి అంటే 9 మందికి 9 కోట్లేగా. పంపించేయి. అర్థం కాలా? ఆ కోటీసుడు కూతుళ్ళు కాబోయే కోడళ్ళు నా దగ్గర భద్రంగా ఉన్నారు. వాళ్ళ శీలం చెడకూడదంటే నాకు 9 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు వాళ్ళకి పెళ్లి కాదు, అందరి బతుకులు మటాష్ అయిపోతాయి. చీటీ చించేస్తాను, రేప్ చేసేస్తాను. 9 కోట్లు కాపాడాలని పోలీసుల దగ్గరికి వెళ్ళావో పేలుతుంది. హలో హలో, హలో. సంజయ్, నేను కృష్ణన్ మాట్లాడుతున్నాను. మా నాన్నగారు మృత్యువుతో పోరాడుతున్నారు. చనిపోయే లోపల పిల్లల పెళ్లిళ్ళు చూడాలని ఆయన ఆశపడుతున్నారు. శ్రీకర్ అమ్మాయిలందరినీ కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు. 9 కోట్లు ఇస్తే గానీ అమ్మాయిలను వదిలిపెట్టను అంటున్నాడు.
పేలుతుందంటున్నాడు. ఏం పేలుతుందో చెప్పడం లేదు. ప్లీజ్ నువ్వు వెంటనే వచ్చాయి. సంజయ్, థ్రెటనింగ్ కాల్ వచ్చినట్టు నాకు మాత్రమే తెలుసు. మండపంలో ఎవరికో ఒకరికి తెలిసినా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల నువ్వు యూనిఫామ్లో రావద్దు. నువ్వు అసిస్టెంట్ కమిషనర్ అని ఎవరికి తెలియకూడదు. ప్లీజ్. సార్, కార్ పార్క్ చేసావా? నో పార్కింగ్ ప్లేస్ లో కరెక్ట్ గా పార్క్ చేశాను సార్. ప్లేస్ లేదు సార్, ఒకటే క్రౌడ్. ఇలా చూడు, నువ్వు అసలే వాగుడు కాయవి. ఏ పరిస్థితుల్లోనూ మనది పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఎవరికీ తెలియదు. మీరు పోలీస్ ఆఫీసర్, నేను మీ అసిస్టెంట్ అని ఇక్కడ ఎవరికి చెప్పకూడదు అంటారు, అంతేగా? నేను ఎందుకు చెప్తాను సార్, కట్టుకున్న పెళ్ళానికే చెప్పలేదు. ఇలా చెప్పననే ఓసారి నీ సెటప్ తో చెప్పేశావు. అది కూడా మన డిపార్ట్మెంటే కదా సార్. హలో, నీ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ కాదు. ఏం పాపా, నువ్వు జస్టిస్ చౌదరి గారు అమ్మాయి కదా? కాదండి, జస్టిస్ చక్రవర్తి గారి అమ్మాయినండి. నాగేశ్వరరావు అయితే రామారావు అయితే జస్టిస్ జస్టిస్. మీరు పదండి సార్, నేను మాట్లాడొస్తా. పన్నీరు పక్కన చల్లు. సార్, ఉమ్, వచ్చిన వెంటనే విలన్ ఎవరో భలే కనిపెట్టేశారు కదా సార్. ఎవరు? అదిగో ఆ జెండా బంగ్లా ఉన్నాడే. ఓయ్, అతనే మనల్ని ఇక్కడ రమ్మని చెప్పింది. అలా అయితే నమస్కారం సార్. సార్, కొంచెం అలాగే అడ్డుగా ఉండండి. ఎందుకు? లేదు, నాకు అప్పించిన శెట్టి గారు ఇక్కడికి తయారయ్యాడు. ఓ షిట్. సార్, ఉమ్, నేను దీనికి వెళ్ళొస్తాను. సరే, నేను వస్తాను. ఆ శెట్టి గారు ఇక్కడికి వచ్చేస్తారేమో. ఓరి దేవుడు. ఏయ్, ఏయ్, ఏయ్. ఇది లేడీస్ టాయిలెట్, అక్కడికి వెళ్ళు. అవసరానికి ఏదైతే ఏంట్లే సార్. ఏమైందయ్యా? అసలు ఇది బాత్రూమ్ అండి. 5 నిమిషాలు కనుక లోపల ఉంటే అర్ధాయిస్తో ఎవడైనా చచ్చురుకుంటాడు. అయ్యో, తళుక్కున మెరిసిపోతుంది సార్. ఉమ్. చీర గురించి చెప్పాను సార్. నాకు ఆ కూల్ డ్రింక్ తీసుకో. నో థ్యాంక్స్. అది తాగిన దగ్గర నుంచి బాత్రూమ్ చుట్టూ తిరుగుతుండాలి. మనిషి అయిన వాడు ఎవడైనా వెళ్తాడా బాత్రూమ్ కి? అయ్యో, మెరుపులా మెరుస్తుంది కదా సార్. ఏంటది? అదే ఎర్ర ఎర్ర చీర. సారీ చెప్పరా రెడ్ సారీ, మీకేం కాలేదుగా? అయ్యో, ఎందుకు సార్ కొట్టారు? ఎందుకు చూసావు? లేదండి, నాకు డౌట్. ఏం డౌట్? అది రాజమండ్రిలో ఓ అడ్డగాడిదా, నా ఫ్రెండ్ అచ్చం మీలా ఉంటాడు, అందుకే చూశాను. అది నేను కాదు. అది కొట్టిన తర్వాతగా తెలిసింది బాగా కావలసిన వాడు. అర్థమైంది. సంతోషం. హలో, పోలీసులు నిఘా ఏమైనా ఉందేమో జాగ్రత్తగా గమనిస్తుండు. పెళ్లి కూతుళ్ళు 9 కోట్లు నా చేతికి వస్తేనే వాడు మీకు ఫస్ట్ నైట్. అలా చూడు. మెరుపు. మామూలుగా ఎవరైనా నిమిషానికోసారి ఇలా బాత్రూమ్కి వెళ్ళరు. కానీ ఈమె ఇలా వెళుతుంది అంటే ఒకటి ఈమె డయాబెటిక్ పేషెంట్ అయినా అయి ఉండాలి, లేదా గర్భవతి అయినా అయి ఉండాలి. ఈ రెండు పద, నేను పిలిచినప్పుడు రా. అబ్బా, అయ్యో, ఒకటే కప్పు. లేదు, ఎవరికి నా మీద అనుమానం రాలేదు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఓకే. టైం దగ్గర పడుతోంది, ఇంకా డబ్బు నా చేతికి రాలేదు. ఆ డాక్టర్ ఏమైనా పోలీసులు కంప్లైంట్ ఇచ్చుంటాడా? ఇంకో 20 నిమిషాలు చూస్తాను, లేదంటే పేల్చేస్తాను. హలో హలో, షటప్. ఛీ, ఇది ఎవరి దగ్గర దొరికిపోయి ఉంటుంది, అందుకే ఫోన్ అటెండ్ అవ్వడం లేదు. మెరుపుని మెరుపు చేసి పట్టుకున్నారా? షటప్. ఇలా చూడు, మనం అనుకున్నట్టుగానే ఈ అమ్మాయి స్పీకర్ గ్రూప్ కు సంబంధించింది. ఇప్పుడు ఎవడో ఈ సెల్ కాంటాక్ట్ చేసి మాట్లాడాడు. వాడు ఏనే నుంచి మాట్లాడింది ఈ సెల్ లో రికార్డ్ అయి ఉంటుంది. చూడు, 7604-116 గాంధీనగర్ ఏరియా. వాడెవడు, ఎక్కడున్నాడు చెప్పు. తెలీదు. చెప్పు. తెలీదు. చెప్పవే. ఇప్పుడు వీటికంతా టైం లేదు.
ముందు నువ్వు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మండపంలో ఉండు. సరే. నేను ఆ నెంబర్ అడ్రస్ ఏంటో కనుక్కొని వస్తాను. నెంబర్ ఎంత? 76051116. 116. ఈ సెల్కి ఏ కాల్ వచ్చినా డోంట్ రిసీవ్. అలాగే వాళ్ళు సార్. జాగ్రత్త పడతారు. ఓకే. బీ కేర్ఫుల్. పదో జట్టుగా కూర్చుందావా? నేను రెడీ. అబ్బా సార్. హలో హలో, టెలిఫోన్ ఎక్స్చేంజా? ఎక్స్క్యూజ్ మీ, 76051116 గాంధీనగరం తెలుసు. దీని అడ్రస్ ఏంటో చెప్పగలరా? ఆ, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం అర్జెంట్గా కావాలి. 5 minutes తర్వాత ఫోన్ చేయండి సార్, రిఫర్ చేసి చెప్తాను. మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. చెయ్యి వదిలిపెట్టుకో. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చంపేస్తాను. అయ్యో, ఇప్పుడు ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు అటెండ్ చేసినా అది పేలుతుంది. పాపలు, మిమ్మల్ని చూస్తే నిజంగా జాలేస్తోంది. నాకు దక్కంది ఈ లోకంలో ఎవరికీ దక్కకూడదు. ఫోన్ చేయరా. వచ్చిందా? మన కొటేషన్ వ్యాలిడిటీ క్లియర్ గా స్పెసిఫై చేయాలి. ఓకే సార్. లేకపోతే ఇవాళ ఉన్న రూపీ డాలర్ ఫ్లక్చువేషన్ లో మనం చాలా నష్టపోతాం. ముందే అర్థం చేసుకోండి. ఓకే సార్. ఈ సెల్ ఫోన్ మంది కదే, ఎవరో జెంటల్మెన్ దీన్ని మర్చిపోయి వెళ్ళినట్టున్నారు. మేడం, అదే 76051116 అడ్రస్ అడిగానే. నెంబర్ 12 రోడ్ నెంబర్ 3. నెంబర్ 12 రోడ్ నెంబర్ 3. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రోడ్ నెంబర్ 3 ఇదే కదా? చాలా ముఖ్యమైన విషయం, మన తైవాన్ పార్టీకి మెసేజ్ పాస్ చేయాలి. ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ కస్టమర్. ఎవరి చేతిలో చూసినా ఇది ఒకటి ఉంటుంది. 4 కొత్త మిషన్లు కూడా కొన్నాను. తక్కువగా వేసుకున్నా 5,000 వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఇలాగైనా ఈవినింగ్ లోపల అతనికి ఇన్ఫర్మేషన్. బాబు, రోడ్ నెంబర్ 3 ఇదే కదా? ఇదే సార్. ఈ కళ్యాణ మండపం నెంబర్ ఎంత? ఇది 11 సార్. 12 ఆ పక్క వస్తుందా ఈ పక్క వస్తుందా? అదిగో అక్కడ చూడండి. చూడు, వాళ్ళు ఉండే ప్లేస్ కనిపెట్టాను. ఈ పక్కిల్లే నెంబర్ 12. నువ్వు ఈ అమ్మాయిని తీసుకుని జాగ్రత్త వచ్చేసి. ఓకే. బీ కేర్ఫుల్. ఓకే, మీరు పదండి, నేను చూసుకుంటా. ఏనే ఒక గుడ్ న్యూస్. ఏంటండి? ఒక సెల్యులర్ కొట్టేశాను. శబాష్. ఏంటి నొక్కేయండి. ఎలా ఆపటమో తెలియటలేదే. మోగితే మోగిలే, సౌండ్ బాగానే ఉందిగా. ఎలా ఆపాలో తెలియటలేదు. ఏదో నొక్కండి. ఏమిట్రా అది? చెవులో పెట్టుకుని క్రికెట్ కామెంటరీ వింటున్నావా గాడిద? రింగ్ అవుతూనే ఉంది, ఎవరు తీయటం లేదు బాస్. ఎవడైనా ఖచ్చితంగా ఫోన్ తీస్తాడు. నువ్వు లైన్ లోనే ఉండు. ఎవడో ఒకడు అటెండ్ అవ్వాలి. బాంబు పేలాలి. ఆ శబ్దం నా చెవులారా వినాలి. లైన్ లోనే ఉండు.